అండి ఒక మహానుభావుడు, ఒక గొప్పవాడు, అసలు చాలా నీతి నిజాయితీకి మారుపేరు. నీతి నిజాయితీని నిప్పుతో కడిగేలాంటి స్వభావం గల అయి ఉంటాడు ఆయన. అంత గొప్ప మనిషి అయి ఉంటాడు ఆయన. సూర్యదేవర ప్రసన్న కుమార్ ఆయన పేరు. ఆయన ఢిల్లీ ప్రసార భారతిలో పనిచేసేవాడు ట్రాన్స్లేటర్గా, అంటే తెలుగు దీనిలో. అయితే ట్రాన్స్లేటర్గా పనిచేస్తుంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ అన్సారీ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసేవాడు. తర్వాత సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేశాడు ఆయన. ఇట్లా డెప్యుటేషన్ మీద అక్కడి నుంచి మామూలుగా జనరల్గా వస్తూ ఉంటారు, అనేక రకాల చోట పనులు చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ ప్రసార భారతిలో పనిచేసే ఈ పెద్ద మనిషి, ఈయన అసలు మామూలు పెద్ద మనిషి కాదు, మామూలు వాడు కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు పోటీలు పడ్డారు ఈయన గారి గురించి. అంటే మరి మనం ఆయన గొప్పతనం గురించి మనం చాలా పొగడాలన్నమాట, చాలా అసలు తెలుసుకోవాలన్నమాట. కాబట్టి చెప్పుకుంటున్నాము, ఒక వీడియో చేసుకుంటున్నాము ఈయన గురించి. అయితే తర్వాత ఢిల్లీలో ఏమైందంటే, ఏదో పాపం అటు ఇటు పనులు చేసిన ఒక దానిలో మంచి ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకుంటాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకునే ఒక దీనిలోనే ఏం చేశారంటే, ఢిల్లీలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమితుడయ్యాడనమాట ఆయన. అప్పుడే అందరు కూడాను ఆశ్చర్యపోయారు. ఎవరికి కూడా నచ్చలేదు. ముఖ్యంగా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి అసలు నచ్చలేదన్నమాట. ఇదేంటి ఎట్లా చేస్తారని, నిబంధనలకి విరుద్ధంగానే ఆయన్ని తీసేవారు. ఆయన కొంచెం గొడవ చేసేసరికి విషయం హైకోర్టు దాకా వెళ్ళేసరికి నెమ్మదిగా ప్రసార భారతి మాత్రం మళ్ళీ కాస్త ఒకసారి గొంతు సవరించుకుని నాలిక కొరుక్కుని ఆయన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. వద్దులేదు నాయన, నువ్వు వద్దు, ఇంత గొప్పవాడివి అన్నారు, అందరూ నేను భరించలేకపోతున్నారు. ఇంత గొప్ప అసలు అరివీర భయంకరుడు లాంటి వాడు. అంటే ఏంటంటే, ఈ ఐపీఎస్లలో ఒక స్టీఫెన్ రవీంద్ర లేకపోతే ఒక సజ్జనారు ఇట్లాంటి వాళ్ళు ఎంత గడగడలాడిపోతారో అట్లా ఉండొచ్చు బహుశా. అంత బాగా ట్రాన్స్లేషన్ చేస్తాడేమో ఈయన, మరి మనకు తెలీదు. అంటే ఆయన మరి దేనిలో స్పెషలైజ్ చేశాడో మరి మనకు తెలియదు. కానీ ట్రాన్స్లేటర్ అంటున్నారు కాబట్టి మరి ట్రాన్స్లేషన్లో అసలు మొత్తం కాగితాలన్నీ చింపి పారేస్తూ ఉంటాడేమో ఈయన, మరి తెలీదు. చాలా గొప్ప పనిమంతుడు అనుకుంటాను. తర్వాత ఏమైందంటే, రోజులు గడిచిపోతున్నాయి, ప్రసార భారతికి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో తర్వాత ఏమైందంటే, రమణ గారు అంటే రమణ మహర్షి గారు కాదు కదండి, ఎన్వి రమణ గారు సిజేఐగా ఆయన అక్కడ నియమితులైపోయారు. అప్పుడు మళ్ళీ ఇలాంటి మళ్ళీ అరివీర భయంకరుడు ఇలాంటి వాడు, ఇంత గొప్పవాడు, అసలు మహామేధావి, నిప్పుని కూడా నువ్వు కడగగలిగే ఒక ధీశాలి అనుకున్నాడు. మళ్ళీ ఆయన్ని యువతలకి పిలుచుకున్నాడు రమణ గారు. పిలుచుకుని ఆపరేటర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి ఒక సుప్రీంకోర్టులో ఒక పదవి క్రియేట్ చేసి ఆయన్ని సూర్యదేవర ప్రసన్న కుమార్ గారిని మళ్ళీ అక్కడ నియమితులయ్యారు. అసలు ఎంత డిమాండ్ ఉందో చూడండి. అసలు ఎంత గొప్ప డిమాండ్ ఉందంటే అసలు నేను చెప్పలేను అనమాట. అసలు అంత మరి ఈయనలో మరి ఏం చూశారో మరి పాపం వాళ్ళందరూ కూడాను వాళ్ళతో పాటు కాదని ఈయన రమణ గారు కూడా చూశారు. సో రమణ గారు ఆయన పదవీ విరమణ అయిపోయిన తర్వాత వెళ్ళబోయే ముందు ఒక వారం రోజుల ముందు ఆయన ఏం చేశారంటే, అడిషనల్ రిజిస్ట్రార్ హోదా పర్మనెంట్గా కల్పించేసి ఆయనని ఇంకా అక్కడి నుంచి ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండాను, ఎవరు పిలవటానికి వీలు లేకుండాను ఆయన కట్టుదిట్టం చేసేసి సుప్రీంకోర్టులో అడిషనల్ ఇదిగా చేసేసారనమాట. ఆయన్ని అడిషనల్ రిజిస్ట్రార్ హోదాని కల్పించేసి అక్కడ పెట్టేసేసారు. ఆయన వెళ్ళిన తర్వాత యువి లలిత్ గారు వచ్చారు. లలిత్ గారు వచ్చిన తర్వాత ఆయన మండిపడ్డాడు. ఇదేంటి ఎట్లా చేస్తారు, డెప్యుటేషన్ మీద వచ్చే ప్రతి వాళ్ళని తీసుకుంటే ఇంకా మొత్తం అట్లా జరగదు, ఇది ఎంత అక్రమమైన విషయం, కాబట్టి ఇట్లా చేయటానికి వీల్లేదని ఆయన రమణ గారు చేసిన కల్పించిన హోదాని కొట్టిపారేస్తూ, ఆయన ఇచ్చిన ఆర్డర్స్ను కూడా కొట్టిపారేస్తూ
ఒక ఒక తీర్పు లాంటి ఒక ఆర్డర్ లాగా ఇచ్చారన్నమాట. అప్పుడు ఆయన ప్రసార భారతికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే రమణ గారు పాపం ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో ఆయనకి సహాయపడాలి అని చూశారు, కానీ కుదరలేదు పాపం. ఎందుకంటే మహానుభావులు వాళ్ళందరూ చాలా గొప్పగా పనులు చేసేవాళ్ళు. వాళ్ళు అసలు నీతి నిజాయితీ, అసలు వాళ్ళు మేధావులు, మహామేధావులు. ఎక్కడుంటే అక్కడ మొత్తం సూర్యుడు లేకపోయినా వెలుగు చిమ్ముతుందనమాట. అట్లాంటి వాళ్ళు, అంటే వాళ్ళ మేధస్సుతో. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎక్కడొక్కడ ఉండాలని తాపత్రయపడతారు. వాళ్ళు తాపత్రయపడతారు, వాళ్ళని పెట్టాలని ఇట్లాంటి పెద్ద మనుషులు కూడా తాపత్రయపడతారు. కానీ ఏంటంటే రమణ గారి వల్ల అవ్వలేదు. సరే, ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే, సరే రమణ గారు ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పదవి విరమణ అయిపోయింది. తర్వాత 2-3 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరికీ కూడాను ఇట్లా డాగ్స్ కనుక మనం ఇట్లా ఒకటి కలుపుకుంటూ ఒకటిని కనెక్ట్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే, వెనకాల ఒకటే విషయం తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రమణ గారికి రేవంత్ రెడ్డి గారికి మరి సంబంధం ఏముంది అంటే మరి మనం తెలియదు, కానీ మనం చెప్పలేం కానివ్వండి, అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, అసెంబ్లీకి, తెలంగాణ అసెంబ్లీకి సలహాదారుడు. అసలు ఎంత గొప్ప పదవులో చూడండి అసలు. ఎందుకంటే ఏదో ప్రసార భారతిలో ఏదో ట్రాన్స్లేటర్గా పనిచేసుకుంటున్నాడు, కానీ అది ఆయనకి కుదరలేదల్లే ఉంది. ఎవరినో ఒకరిని పట్టుకుని ఎట్లా ఉంటే తన తెలివితేటలకి తన అర్హతలకి తగిన పోస్టు ఏదో సంపాదించుకోవాలని తాపత్రయపడి ఉంటాడు. మళ్ళీ ఏంటి రమణ గారు రేవంత్ గారికి ఏంటి మరి సంబంధం అంటే, మరి చంద్రబాబు గారికి శిష్యుడు అనకూడదుట. మరి సరే, చంద్రబాబు గారికి మరి బాగా కావలసిన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చెప్పుంటారు రమణ గారు ఇట్లాగానే, దానిదే ఉంది సార్, అదేముంది, ఏదో ఒకటి కల్పించేసేస్తాము, హోదా ఆయన పదవి కల్పించేస్తామని అసెంబ్లీకి సలహాదారుడుగా పెట్టుకున్నారు. సరే, అయిపోయింది. ఆయన రేవంత్ రెడ్డి దగ్గర అక్కడ అసెంబ్లీలో పనిచేయటం మొదలుపెట్టాడు ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ గారు. తర్వాత ఈయన చంద్రబాబు గారు ఒక నెల రోజులు అయిపోయింది ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుని ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళు ఎందుకు సూర్యదేవర ప్రసన్న కుమార్ నా దగ్గరే పెట్టుకుంటాను, ఎందుకు అనవసరంగాను అని చెప్పి అనుకున్నట్టున్నాడు. పెద్ద మనసు కదా. ఎందుకంటే ఇప్పుడు మొన్న CEO అని ఆయన మీనాని కూడా పెట్టుకున్నాడు కదా. ఆయన ముఖేష్ కుమార్ మీనాని తీసుకొచ్చి చక్కటి మంచి పదవి ఇచ్చి పెట్టుకున్నారు కదా. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనుకున్నాం, కానీ ఇట్లాంటి వాళ్ళల్లో ఇలాంటి వాడు, ఎందుకంటే ఈయన గొప్పతనాలు మనకి తెలియవు అనమాట. కాబట్టి ఈయనను కూడా పెట్టుకున్నాడు. అయితే ఈయన ఎలాగ పెట్టుకున్నారంటే, అసెంబ్లీలో ఏపీలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ అనే హోదాలో చూడండి అసలు ఎంత గొప్ప హోదా అసలు. అంటే అట్లాంటి వాళ్ళకి ఇలాంటి చక్కటి హోదాలే కల్పించాలన్నమాట. కాబట్టి ఏంటంటే అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ఆయన్ని పెట్టేసేశారు. కాబట్టి ఏమని చెప్పుకుంటున్నాం అంటే, మనం అక్కడ రమణ గారు ఎట్లయితే ఓడిపోయారు అంట మహానుభావుడు, అంత మేధావిని తీసుకెళ్ళి ఏకంగా సుప్రీంకోర్టులో పెట్టాలనుకుంటే ఆ యువి లలిత్ గారు వచ్చి చెడగొట్టేసేసాడు. కాబట్టి ఏంటంటే కాదు అని చెప్పి, ఏమైనా చంద్రబాబు గారే కదా ఆయన ఎట్లాగైనా అసలు 40-45 సంవత్సరాల అసలు గొప్ప తెలివిగా అసలు అనుభవజ్ఞులు. కాబట్టి ఏంటంటే ఎట్లా ఏది చేయాలి, ఏ టైంలో ఎవరిని ఎక్కడ రప్పించాలి, ఎవరిని ఎక్కడికి పంపించాలి ఏంటి, ఇవన్నీ బాగా తెలిసినవి. కాబట్టి ఎట్లాంటి వాళ్ళని, ఎంత గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళని ఎట్లా వాడుకోవాలని కూడా అది తెలుసు. కాబట్టి వెంటనే తను లాగేసుకుని తను ఇక్కడ పెట్టేసుకున్నాడు అనమాట. కాబట్టి ఏంటంటే అక్కడేమో రమణ గారు ఏకంగా మొత్తం ఆయన తెలివితేటలు బోర్లా పడిపోతే, ఆయన ఆలోచన బోర్లా పడిపోతే, ఇక్కడ మాత్రము రమణ గారు అంటే ఎవరు అంటే చంద్రబాబు గారికి రమణ గారు మరి స్నేహితుల రమణ గారికి చంద్రబాబు గారు స్నేహితులా, కానీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సమానమైన వాళ్ళు కాబట్టి, సమవుజ్జీలే కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ. కాబట్టి రమణ గారు చేయలేని పని మాత్రం ఇక్కడ ఈయన ప్రసన్న కుమార్ గారిని తీసుకొచ్చి అక్కడ ఈ చంద్రబాబు గారు చేయగలిగారు అనమాట. కాబట్టి అసలు ఎంత గొప్పవాళ్ళు, ఏదైనా ఇప్పటికండి కమ్మని ఒక చక్కటి
ఒక ఒక రకమైన సుహృద్భావం కావచ్చు, లేకపోతే ఒక హెల్పింగ్ హ్యాండ్ కావచ్చు, హెల్పింగ్ లేకపోతే ఒక చక్కటి ఒక తెలివితేటలు ఉన్న వ్యక్తిని చక్కగా పైకి తీసుకురావాలి, అందరూ కలిసి తలా ఒక చెయ్యేసి పైకి తీసుకురావాలి, చక్కగా కమ్మని భావంతో పైకి తేవాలి అంటే ఇట్లాంటి వాళ్ళకి కుదురుతుంది. కాబట్టి ఏంటంటే ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా చాలామంది రాబోతున్నారు. ఇప్పుడు మనం ఎంతోమందిని చూడబోతున్నాము ఇట్లాంటి గొప్ప వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడాను వాళ్ళ సేవలు చేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ సేవల్ని అంకితం చేసి తరించబోతున్నారు అన్నమాట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.